క్లాస్ వ్యతిరేక భావాలు మీకు నాటుకొని ఉన్నాయి కనుక అలాంటి పొజిషన్స్లో బ్యాక్వర్డ్ క్లాసెస్ రాకూడదు అనే భావజాలం కలిగి ఉన్నారు. మీ పార్టీ పక్కన పెట్టి అసలు మీరు వ్యక్తిగతంగా బ్యాక్వర్డ్ క్లాస్కి వ్యతిరేకి మీరు, అది మేము చెప్పింది కాదు. మీరు రాసిన ఉత్తరం కానీ గడిచిన 5 సంవత్సరాలు మీరు రాజ్యసభకు సీట్లు ఇచ్చినటువంటి సందర్భం కానీ క్లియర్గా చెప్తుంది కదా. నేను బీసీ జై హో బీసీ అంటాను. జై హో బీసీ ఎలా అవుతుంది? రాజ్యాధికారం అవ్వకుండా జై హో బీసీ ఎట్లా వస్తుందండి? సామాజిక న్యాయం రావాలంటే ఆర్థికమైనటువంటి వెసులుబాటు కలిగించే కార్యక్రమాలు చేయాలి. దానికంటే ముందు రాజ్యాధికారాన్ని ఇవ్వాలి. ఇస్తే ఆటోమేటిక్గా సామాజిక న్యాయం వస్తుంది. బ్యాక్వర్డ్ క్లాసెస్ సామాజిక న్యాయం కదా ఇవ్వాల్సింది. ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఒక డిబేట్ కానీ మీరు పెడితే, డిబేట్ మీరు వస్తామన్నా, మీ తాలూకు వారు ఎవరు వస్తామన్నా నాకేం అభ్యంతరం లేదు. నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగబద్ధంగా బీసీల ఎదుగుదలకు అటు రాజ్యాధికారాన్ని ఇచ్చి ఆర్థిక స్వాతంత్రాన్ని కలిగించి సామాజిక న్యాయం చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని నేను రుజువు చేస్తాను. మీరు చేయలేదని కూడా రుజువు చేస్తాను. మీరు ఎవరైనా చర్చకు మీరు పంపించినా, మీరు వచ్చినా నేను రెడీ అని మీకు మనం చేస్తాను. వేదిక మీదకి రావాలని చెప్తున్నాను. ఎన్నికలు వచ్చినప్పుడు ఏదో మాటలు చెప్పడం కాదు, చిత్తశుద్ధి కలిగి ఉండాలి. ఎన్నిక వచ్చినప్పుడు బీసీ జై హో బీసీ, ఎన్నిక అయిపోయిన తర్వాత అసలు ఆ ఊసే ఉండదు మీ దగ్గర. ఎంత జై హో బీసీలు మీరు ఎంతకుముందు చాలాసార్లు పెట్టారు. ఎన్నిక అయిపోయినట్టే చింపోతలు పడేశారు. ఈవేళ మిమ్మల్ని నవ్వమంటే ఏ బీసీ నమ్ముతాడు? 6 పార్లమెంట్ సభ్యులు బీసీలు ఉన్నారు లోక్సభలో, 4 రాజ్యసభ మెంబర్లు ఉన్నారు. చూసుకోండి, ఎప్పుడైనా మీరు అలా పెట్టగలిసారా? చేయగలిసారా? 12 మంది మంత్రులు ఉన్నారు క్యాబినెట్లో. ఈరోజు రాష్ట్రంలో 12 మంది మంత్రులు ఉన్నారు. సరే, ఇంకా కార్పొరేషన్ అంటే ఒక 56, 55 ఏర్పాటు చేసి కార్పొరేషన్లు ఇచ్చి లీడర్షిప్ ఇచ్చారు. మీరు దాన్ని విమర్శిస్తారు. విమర్శించడం కాదు, లీడర్షిప్ డెవలప్ చేయాలి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు బడ్జెటింగ్ వీటికి సంబంధించినటువంటి సమాచారం సాధించుకునే విధానం అవన్నీ తెలుసుకునేటువంటి లీడర్షిప్ని డెవలప్ చేయాలి. మీరు ఎప్పుడైతే చేయలేదే. ఎన్నిక వచ్చిన కనుక జై హో బీసీ అంటే అవుతుందా? నిజంగా ఎప్పుడైనా మీరు ఎప్పుడు అంటే ఒక టాడీ ట్యాపర్ ఉంటే డొక్కాడి సైకిల్ కొద్దిగా ఇవ్వడం, ఇచ్చినామని బొమ్మలు వేయడం, అక్కడ కత్తి, ఇవా ఒక సామాజిక వర్గ స్థితిగతులు మారడానికి ఇవా అని తెచ్చాడు. ఇవి కాదు కదా. ఇవి చేస్తూనే రాజ్యాధికారం ఆర్థికంగా వారందరికీ వెసులుబాటు